వారి శ్రీమతి సరస్వతి ప్రదీప్ గారిని అదేవిధంగా చంద్రబోసును తీసుకొచ్చి మొట్టమొదటి నాకు పాట రాయించి వినిపించింది పార్టీ గురించి. అప్పుడు నేను పార్టీలో ఉన్నాను. అప్పుడు 95లో, అంటే సుమారు 30 ఏళ్ల కింద. ఈ 30 ఏళ్ల నుంచి ఎంతెంతో ఎదిగి ఇవాళ చంద్రుని లాగా ఆ శాంతిని, ఆ కాంతిని, ఆ చల్లదనాన్ని మనకు అందిస్తున్నట్టు చంద్రబోసు మరింత ఎదగాలని, అంతకన్నా ఇంకేదన్నా ఉంటే ఆ స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాటగాడుగా వచ్చి రాతగాడుగా మారి చంద్రబోస్ పాటలు పాడాలని, ఈ సినిమా రంగానికి వచ్చి రచయితగా స్థిరపడడం గొప్ప విషయం. ఆయన వచ్చిన పాటలు పాడడానికి నేటికి అర్థవంతంగా వారి పాటలు పాడే తీరు నేను అభిమానిస్తాను, అలా వివరిస్తూ ఉంటే. అలాంటి వారిని వాగ్గేయకారులని కూడా అంటారు. చాలా మందికి తెలియదు అనుకోండి వాగ్గేయకారులు అంటే ఏందో. ఈ తరానికి దొరికే చక్కని వాగ్గేయకారుడు శ్రీ చంద్రబోస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ స్ఫూర్తి ముందు తరాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. పాడుతా తీయగా లాంటి కార్యక్రమం యువతలోని గాయకుల్ని బయటకు తీయడం ఆనందదాయకం, మంచి విషయం. అదే సందర్భంలో యువతలోని రచనా పటిమను కూడా బయటకు తీసేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. శ్రీ రామోజీరావు గారు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సేవ చేశారు. ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ దాన్ని, సంగీతాన్ని మరింత దగ్గర తీసి శ్రీ చంద్రబోస్ తను లభించే అవకాశాలతో ఈ సంగీతం యొక్క ఉండ సాహిత్యాన్ని జనానికి మరింతగా చేరువ చేయడం కోసం ప్రయత్నం చేయాలా. ఆపాత మధురం సంగీతం కాగా ఆలోచనామృతం సాహిత్యం. యువతలో ఆలోచన పటిమను, సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు శ్రీ క్రియవాణి, శ్రీ చంద్రబోస్ లాంటి వారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ ప్రదీప్ లాంటి వారు కూడా దీంట్లో భాగస్వామ్యం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బాలలకు, యువతకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుందని నా విశ్వాసం. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈరోజు కార్యక్రమానికి నేను రావడానికి గల కారణాల్లో ఆస్కార్ గ్రంథాలయం చల్లగారిగా కూడా ఒకటి. తాను జీవితంలో ఎదగడానికి కారణమైన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్నిర్మాణం చేసి యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ చంద్రబోసును, వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీమతి సుచిత్ర చంద్రబోసును అభినందించాలని ముఖ్యంగా నేను ఇవాళ కార్యక్రమం కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను పాఠం చెప్పిన గురువును మరిసిపోయిన వాడు మానవుడే కాదు. ఒక ఆమె చంద్రబోసును తీసుకొచ్చి మొట్టమొదటి నాకు పాట రాయించి వినిపించింది పార్టీ గురించి. అప్పుడు నేను పార్టీలో ఉన్నాను. అప్పుడు 95లో, అంటే సుమారు 30 ఏళ్ల కింద. ఈ 30 ఏళ్ల నుంచి ఎంతెంతో ఎదిగి ఇవాళ చంద్రుని లాగా ఆ శాంతిని, ఆ కాంతిని, ఆ చల్లదనాన్ని మనకు అందిస్తున్నట్టు చంద్రబోసు మరింత ఎదగాలని, అంతకన్నా ఇంకేదన్నా ఉంటే ఆ స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాటగాడుగా వచ్చి రాతగాడుగా మారి చంద్రబోస్ పాటలు పాడాలని, ఈ సినిమా రంగానికి వచ్చి రచయితగా స్థిరపడడం గొప్ప విషయం. ఆయన వచ్చిన పాటలు పాడడానికి నేటికి అర్థవంతంగా వారి పాటలు పాడే తీరు నేను అభిమానిస్తాను, అలా వివరిస్తూ ఉంటే. అలాంటి వారిని వాగ్గేయకారులని కూడా అంటారు. చాలా మందికి తెలియదు అనుకోండి వాగ్గేయకారులు అంటే ఏందో. ఈ తరానికి దొరికే చక్కని వాగ్గేయకారుడు శ్రీ చంద్రబోస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ స్ఫూర్తి ముందు తరాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. పాడుతా తీయగా లాంటి కార్యక్రమం యువతలోని గాయకుల్ని బయటకు తీయడం ఆనందదాయకం, మంచి విషయం. అదే సందర్భంలో యువతలోని రచనా పటిమను కూడా బయటకు తీసేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. శ్రీ రామోజీరావు గారు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సేవ చేశారు. ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ దాన్ని, సంగీతాన్ని మరింత దగ్గర తీసి శ్రీ చంద్రబోస్ తను లభించే అవకాశాలతో ఈ సంగీతం యొక్క ఉండ సాహిత్యాన్ని జనానికి
మరింతగా చేరువ చేయడం కోసం ప్రయత్నం చేయాలా. ఆపాత మధురం సంగీతం కాగా ఆలోచనామృతం సాహిత్యం. యువతలో ఆలోచన పటిమనం సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు శ్రీ క్రీడవాణి, శ్రీ చంద్రబోస్ లాంటి వారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను భావిస్తున్నాను. శ్రీ ప్రదీప్ లాంటి వారు కూడా దీంట్లో భాగస్వామ్యం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బాలలకు, యువతకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుందని నా విశ్వాసం. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈరోజు కార్యక్రమానికి నేను రావడానికి గల కారణాల్లో ఆస్కార్ గ్రంథాలయం చల్లగారిగా కూడా ఒకటి. తాను జీవితంలో ఎదగడానికి కారణమైన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్నిర్మాణం చేసి యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ చంద్రబోస్ను, వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీమతి సుచిత్ర చంద్రబోస్ను అభినందించాలని ముఖ్యంగా నేను ఇవాళ కార్యక్రమం కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను పాఠం చెప్పిన గురువును మరిసిపోయిన వాడు మానవుడే కాదు. 30 పెన్నులతో 30 రకాల పెన్నులతో చేసిన ఒక ప్రత్యేకమైన పెన్ను బొకే అందజేయబోతున్నాం. 30 రకాల పెన్నులు, 30 డిఫరెంట్ బ్రాండ్స్ సార్. ఒక్కొక్కటి ఒక్కొక్క పాట రాయొచ్చు, ఒక్కొక్క దాంతో 100 పాటలు రాసి రికార్డ్ అయినా క్రియేట్ చేయొచ్చు. పెన్నుల బొకే సార్, 30 రకాల పెన్స్ మీకోసం. మరి 30 రకాలు ఇది చేస్తే మరి ఇవన్నీ పూలదండ వేసాం, అది వేసాం, శాలువ లేకపోతే సన్మానం కాదు కదా. అందుకని ఒక ప్రత్యేకమైన శాలువ కొమామరేటింగ్ 30 years ఆఫ్ లిటరసీ ఆఫ్ శ్రీ చంద్రబోస్ గారు. ఆ శాలువని 30 వసంతాలు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ సార్. మూడు పదుల పాటల వసంతానికి ముచ్చటైన మాటల చంద్రహారం. ఆయన అక్షరం తెలుగు దర్పణం, ఆయన సాహిత్యం తెలుగు సంపద, ఆయన కలం తెలుగు వారి కళం, ఆయన ఛందస్సు తెలుగు యశస్సు, ఆయన భావం తెలుగు భాగ్యం. ఆయన పేరులో చందమామన్నాడు, అందుకే చంద్రబోస్ అయ్యాడు. ఆయన అక్షరాలు వెన్నెల్లో మెరిసే తాజ్ మహల్, అందుకే ఆ సినిమాతో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 3600 పాటలకి ప్రాణం పోశారు. ఆయన రాసిన మౌనంగానే ఎదగమని ఎందరి జీవితాల్లోనూ ఎదిగేలా చేసింది. చీకటితో వెలిగే చెప్పెను అంటూ ఆయన చేసిన పద ప్రేరణ చీకట్లో ఉన్న ఎందరికో నేనున్నాను అంటూ ధైర్యం చెప్పింది. ఓ మారియా ఓ మారియా అంటూ ఆయన వేసిన గీతం ఎందరి జీవితాల్లోనూ రేపన్నది మాపన్నది పనికిరాదనే నిజాన్ని నేర్పింది. నీలి నీలి ఆకాశం 30 రోజుల్లో 3 కోట్ల మందికి వినిపించింది. ఎంత చక్కగున్నావి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఆయన కలం పొడిచిన పోటు ఆస్కార్ అందుకునేలా చేసింది. ఇక పుష్పతో ఊ అంటావా ఊహు అంటావా అంటే ప్రపంచమంతా కలిసి మీరు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రాయకపోతే దెబ్బలు పడతాయిరో అని అంటున్నారు. మీ ప్రేమ పాట పంచదార చిలక, మీ స్టూడెంట్ పాట ఎక్కడో పుట్టి ప్రతి కాలేజీలోనూ పెరిగింది. మీ తెలుగు భాష తీయదనం మధురమై ప్రతి నోటా పలికింది. గంగా నిజంగా అంటే గంగమ్మ తల్లి నిజంగానే పులకరించింది. 1-2 కోట్ల హృదయాలు మీ శాశ్వత నివాసం. 1-2 మీ అక్షరాలు అక్షర రక్షలై ప్రతి గాయకుడి నోటా పలుకుతున్నాయి. జాతీయ పురస్కారం మీకు భారతావని పెట్టిన నమస్కారం. ఆస్కార్ అందుకోవటం తెలుగు సినీ సంగీతం చేసుకున్న అదృష్టం. మీరుగా తెలుగు వారి సంపద, తెలుగు భాషా సంబరం, తెలుగు హృదయ స్పందన, తెలుగు అక్షర ఆనందలహరి. అందుకోండి చంద్రబోస్ గారు, మీ 30 ఏళ్ల అక్షర ప్రయాణానికి మా మనసు నుంచి వచ్చిన చప్పట్ల ప్రవాహం. ఇది నేనే రాసా కాబట్టి నేనే ఇస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ 2 ఉన్నాయి. ఒకటో చిన్న ఫోటో, అతి చిన్న ఫోటో. ఎంతో హెవీగా ఉంది ఆ దండ. నీ మాటల్లో, నీ సాహిత్యంలోని బరువునంతా కలగలిపి ఈ పూల దండని మీకోసం చేయించాము. కష్టపడి 30 రకాల పూలు తీసి మాలగా కూర్చి ఏర్చి పేర్చి మీరు బహుమతిస్తున్నారు. తర్వాత అక్కడే ఉండండి సార్ అందరూ.
తర్వాత మరి పూలు ఇచ్చారు. మరి పళ్ళు పూలు పళ్ళు అంటారు కదా తెలంగాణలో. మరి పళ్ళు అంటే మేము పళ్ళి దలుచుకోవాలా 30 రకాల స్వీట్లు 30 రకాల స్వీట్ల ఉన్న ప్లాటర్ ని ఇప్పుడు మీఠా కరో అని 30 రకాల స్వీట్లు సార్. మీ పాటలోని మాధుర్యం అంతా ఒక ప్లేట్ మీద పెట్టి మీకు ఇస్తున్నాను సార్. మరి 30 రకాల పూలు అయిపోయి 30 రకాల స్వీట్లు అయిపోయిన తర్వాత ఆయన 30 ఏళ్ల ప్రస్తుతం 30 పెన్నులతో 30 రకాల పెన్నులతో చేసిన ఒక ప్రత్యేకమైన పెన్ను బొకే అందజేయబోతున్నాం. 30 రకాల పెన్నులు 30 డిఫరెంట్ బ్రాండ్స్ సార్. ఒక్కొక్కటి ఒక్కొక్క పాట రాయొచ్చు, ఒక్కొక్క దాంతో 100 పాటలు రాసి రికార్డ్ అయినా క్రియేట్ చేయొచ్చు. పెన్నుల బొకే సార్. 30 రకాల పెన్స్ మీకోసం. మరి 30 రకాలు ఇది చేస్తే మరి ఇవన్నీ పూలదండ వేసాం, అది వేసాం. శాలువ లేకపోతే సన్మానం కాదు కదా. అందుకని ఒక ప్రత్యేకమైన శాలువ కొమామరేటింగ్ 30 years ఆఫ్ లిటరసీ ఆఫ్ శ్రీ చంద్రబోస్ గారు. ఆ శాలువని 30 వసంతాలు 30 years ఇండస్ట్రీ ఇక్కడ సార్. మూడు పదుల పాటల వసంతానికి ముచ్చటైన మాటల చంద్రహారం. ఆయన అక్షరం తెలుగు దర్పణం, ఆయన సాహిత్యం తెలుగు సంపద, ఆయన కలం తెలుగు వారి కళం, ఆయన ఛందస్సు తెలుగు యశస్సు, ఆయన భావం తెలుగు భాగ్యం. ఆయన పేరులో చందమామున్నాడు, అందుకే చంద్రబోస్ అయ్యాడు. ఆయన అక్షరాలు వెన్నెల్లో మెరిసే తాజ్ మహల్, అందుకే ఆ సినిమాతో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 3600 పాటలకి ప్రాణం పోశారు. ఆయన రాసిన మౌనంగానే ఎదగమని ఎందరి జీవితాల్లోనూ ఎదిగేలా చేసింది. చీకటితో వెలిగే చెప్పెను అంటూ ఆయన చేసిన పద ప్రేరణ చీకట్లో ఉన్న ఎందరికో నేనున్నాను అంటూ ధైర్యం చెప్పింది. ఓ మారియా ఓ మారియా అంటూ ఆయన వేసిన గీతం ఎందరి జీవితాల్లోనూ రేపన్నది మాపన్నది పనికిరాదనే నిజాన్ని నేర్పింది. నీలి నీలి ఆకాశం 30 రోజుల్లో 3 కోట్ల మందికి వినిపించింది. ఎంత చక్కగున్నావి అంటూ ఆడపిల్ల తీసుకెళ్లి సార్ వాళ్ళు కూడా రమ్మంటారు. సార్ వాళ్ళు ఒక చేతిలో నంది సార్, అన్ని అస్త్రాలు పెట్టుకున్న అవార్డుల రూపంలో అస్త్రాలు పెట్టుకుని ఉన్నారు. ఒక డిజిటల్ ఇల్లస్ట్రేషన్ శ్యామిలి అనే ఆర్టిస్ట్ వేసింది. తను మా ఐ ఫ్లై స్టేషన్ అండ్ స్పందన ఫౌండేషన్ తరఫున మీకు ఈ చిరు కానుక సార్, చాలా చిన్నది. సరే, నెక్స్ట్ మరి సాంప్రదాయంలో బట్టలు పెట్టకపోతే ఎట్లా, కాబట్టి వాళ్ళకి పట్టు బట్టలతో ఇవాళ సన్మానం చేయబోతున్నాం. మురళీమోహన్ అంకల్ని 30 ఏళ్ళు కంప్లీట్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అంటే చాలా సంతోషం సార్. యు నో ద హోల్ వరల్డ్ లవ్స్ యూ. తెలుగు రచనని మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి ఆస్కార్ గురించి ఒక పెద్ద పేరు తీసుకొచ్చిన ఘనత మీకున్నది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఆల్సో మా అభినందనలు మీరు 30 ఏళ్ళు కంప్లీట్ చేస్తున్నందుకు. We all love you, sir. I love Chandra Bose. 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 చంద్ర బోస్ గారు ఆయన చల్లగిరి గారు అనే వారి గ్రామంలో ఆస్కార్ లైబ్రరీ అని ఒకటి సుమారుగా 35 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామానికి వారు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది చంద్రబోస్ గారి యొక్క అద్భుతమైన తన గ్రామం పట్ల తనకున్న మాకు ప్రపంచ పట్టణంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెడుతూ ఇటు తన గ్రామాన్ని కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెడుతున్న చంద్రబోస్ గారు అంటే మా అందరికీ అభిమానం. We love you, Chandra Bose. We love Chandra Bose garu. I love Chandra Bose. I love Chandra Bose గారు. I love Chandra Bose. I love Chandra Bose. I love Chandra Bose garu. I love Chandra Bose. I love Chandra Bose garu. I love Chandra Bose. I love Chandra Bose. I love Chandra Bose గారు. I love Chandra Bose. 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 I love Chandra Bose garu.
జెంట్మెన్, మన అందరం ఒకసారి లేచి గట్టిగా చప్పట్లు కొడితే మీ హృదయ స్పందన ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి. రెడీ, 1 2 3